జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన తోడలుడు చాణక్యను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే సిట్ క్లుప్తంగా వివరించింది. ఆ రిమాండ్ రిపోర్టు ప్రకారం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12% కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. కొందరు అంగీకరించారు, మరికొందరు నిరాకరించారు. కమిషన్లు ఇచ్చేందుకు సరేనన్న వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి ఆ సరుకునే ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఉంచారు. కమిషన్ మొత్తం 2024 నాటికి 20% వరకు పెంచడంలోనూ శ్రీధర్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ గుర్తించింది. ప్రతి నెల కనీసం 50 నుంచి 60 కోట్లు వసూలు చేయడం ఎలా అనే అంశంపై హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పలుమార్లు చర్చలు జరిపారు. కమిషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీలను బలవంతంగా లాక్కొని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. సొంత ప్రభుత్వం, సర్కారీ మద్యం దుకాణాలు, సొంత బ్రాండ్లు, ఇలా తామే ఆర్డర్లు పొంది తమ డిస్టిలరీలలో తయారైన నాసిరకం మద్యాన్నే సరఫరా చేశారు. రైట్, మద్యం కేసులో మరొక అతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని గత రాత్రి సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రదేశంలో ఇతను ఉన్నాడు అని గత 2 రోజుల నుంచి ఇతని కదలికలను గమనించిన సిట్ బృందం ఆయన గత రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మొత్తం వ్యవహారంలో కూడా సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి కూడా చెప్పారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కమిషన్లకు మద్యం విధానాన్ని మార్చడం, అదేవిధంగా డిస్టిలరీల నుంచి కమిషన్లు సేకరించడం వంటి అంశాలకు సంబంధించి ఆ రోజు జరిగిన కీలక సమావేశాల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని చెప్తున్నారు. పైగా చాణక్య ఇచ్చిన సమాచారం మేరకే సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గతంలో డిస్టిలరీలందరినీ హైదరాబాద్ లో హోటళ్లకు పిలిపించి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఎవరైనా సరే డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా చేస్తే వాళ్ళు 12% కమిషన్లు ఇవ్వాల్సిందే. దుకాణాలన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి. మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్డవెల్స్ కానీ, కింగ్ ఫిషర్ కానీ ఇటువంటివి ఏవి కూడా అమ్మనేమో, మీరు కమిషన్లు ఇస్తే మీ మద్యాన్ని ఎక్కువగా సేల్ చేస్తామని చెప్పి డిస్టిలరీల యజమానులన్నిటికీ అందరికీ కూడా హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత కమిషన్ ని 20% వరకు కూడా తీసుకువెళ్లారని 2024 సంవత్సరం నాటికి మొత్తం 3,200 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని, ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ముడుపులు సేకరించారు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే చాణక్య ఇచ్చిన సమాచారం మేరకు గత రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో విజయవాడలో ఉండే సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆయన ఈ రోజంతా విచారించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత
కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజకేశ్ రెడ్డితో పాటు చాణక్య కూడా దొరకటంతో మరికొంతమంది కీలక నిందితుల కోసం ఇప్పుడు పోలీసులు సిట్టు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో కీలక నేతలు అంటే వైసీపీకి సంబంధించిన కీలక నేతలు మొత్తం ఈ కమిషన్లన్నీ ఎవరి వద్దకు వెళ్ళాయి, ఎవరు వీటిని తీసుకున్నారు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా, ఎండ్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా ఇప్పుడు సిట్టు బృందం తేల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్టు బృందం ప్రశ్నిస్తుంది అని కూడా మనకు సమాచారం అందింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.